వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇది. సిబిఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి నలుగురిని అరెస్టు చేసింది. ఆధారాలతో సహా ఈ నలుగురిని రిమాండ్కి పంపింది, జైలుకు పంపింది. అసలు ఇంతకీ ఎవరా నలుగురు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, ఎలా దొరికిపోయారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల అరాచక నికృష్ట దౌర్భాగ్య దుర్మార్గ పరిపాలనలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని సరిచేసే పనిలో పడింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్ముకుంటే ఎవడైనా జైలుకు పోతాడు, ఎవడైనా కోర్టు మెట్లు ఎక్కుతాడు అనేది గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మరోసారి నిరూపిస్తూ ఈసారి ఏకంగా నలుగురు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకేసారి జైలు పాలయ్యారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో కక్ష కట్టిందనో, రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేసు పెట్టిందనో ఆరోపణలు చేసేటువంటి అవకాశం కూడా లేకుండా ఏకంగా సిబిఐ చేసినటువంటి ఎంక్వైరీలో అడ్డంగా దొరికిపోయి ఈ నలుగురు జైలు పాలయ్యారు. జగన్ అనేటువంటి 420కి సహకరించి. అసలు ఎవరయ్యా ఈ నలుగురు అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్లో ఏ విధంగా అయితే సర్వనాశనం చేశాడో అలాగే తిరుమల పవిత్రతని మంటగలిపాడు, భక్తుల మనోభావాలని దెబ్బతీశాడు. అదే కల్తీ నెయ్యి అంశానికి సంబంధించినటువంటిది తన అనుయాయులకి, తన అనుచరులకి, తన వందిమాగదులకి దోచిపెట్టడం కోసం తన మనుషులైనటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా పెట్టి వాళ్ళ ద్వారా అక్రమాలు దుర్మార్గాలు చేశాడు, హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. అయితే ఆ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఏఆర్ డైరీ అనేటువంటి తమిళనాడు డైరీ, వైష్ణవి డైరీ అనేటువంటి తమిళనాడు డైరీ, ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి భోలేబాబా డైరీ, ఈ 3 డైరీలను నడుపుతున్నటువంటి ఈ 3 డైరీలకి అధినేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అంటే, ఏఆర్ డైరీ పేరుతో టెండర్లు వేసుకొని అసలు దానికి ఎలిజిబిలిటీ లేకుండా వైష్ణవి డైరీ పేరుతో నెయ్యి సరఫరా చేసి వీళ్ళు చివరికి మేము భోలేబాబా డైరీ దగ్గర నుంచి మేము తెచ్చుకుంటున్నాము ఇక్కడికి నెయ్యి అంటే, ఏందిరా భోలేబాబా డైరీ, అసలు దాని కథేందిరా అంటే, దానికి ఆ భోలేబాబా డైరీ కూడా అంత కెపాసిటీ లేకపోవడం, తిరుమలకి వీళ్ళు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యికి అది ప్రొడక్షన్ చేసేటువంటి కెపాసిటీ భోలేబాబా డైరీకి కూడా లేకపోవడంతో సిబిఐ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, దొంగ పత్రాలు సృష్టించినటువంటి, దొంగ బిల్లులు సృష్టించినటువంటి భోలేబాబా డైరీ, వీళ్ళందరినీ కూడా ఈ డైరీల యొక్క అధినేతలందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రవేశపెడితే రిమాండ్కు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కనీసం వాళ్ళ దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. దొంగ బిల్లులు తయారు చేయటం, దొంగ టెండర్లు వేయటం, దొంగ నెయ్యి సరఫరా చేయటం, కల్తీ నెయ్యి సరఫరా చేయటం. అసలు మీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వాడేటువంటి నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావడం ఏంటి, దానికి మళ్ళీ దొంగ పత్రాలేంటి, దొంగ బిల్లులేంటి, ఇతర రాష్ట్రాల డైరీలను వాడుకోవడం ఏంటి, ఈ 420 పనులన్నీ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. మనం చూసాం, ఒక ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి తన స్నేహితుడి కోసం ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశాడు, ఏ రకంగా తనని టార్చర్ చేశారు, ఏ రకంగా తనని వేధించారు, తను కేసు పెడితే తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా మాట్లాడటం, ఏ రకంగా తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేశారో మనం చూసాం. ఏకంగా తిరుమలని వీళ్ళకి ఆదాయ వనరుగా మార్చుకొని రోజా లాంటి పనికిమాలిన వాళ్ళు ఏం చేశారండి? రోజా గారు ఏం చేసావు నువ్వు? 100 మందిని తీసుకెళ్ళి కోట్లాది రూపాయలు దోచుకోవడం, దర్శనాల పేరు సిగ్గుండవల్య, పెద్దిరెడ్డి పేరు 100 మంది దర్శనాలు. ఏంటిది? చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు ఆ రోజు కోట్లాది రూపాయలు వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి భక్తిని, ప్రజల యొక్క మనోభావాల్ని వాడుకొని కోట్లాది రూపాయలు దోచుకునేటువంటి ప్రయత్నం చేయటం. ఇవాళ కల్తీ నెయ్యి, అసలు నెయ్యి కల్తీ జరగలేదు, ఏమీ జరగలేదు, వీళ్ళంతా అల్లరి చేస్తున్నారన్నారే. ఇవాళ సిబిఐ ఎంక్వైరీది. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరింది మీరే. ఇప్పుడు ఆ సిబిఐ నలుగురిని అరెస్ట్ చేసింది. ఏకంగా ఆ నలుగురు జైలు పాలయ్యారు. ఇప్పుడు ఎవరి కోసం, ఎందుకోసం? జగన్ అనేటువంటి 420ని నమ్మి జగన్ తప్పులకు సహకరించినటువంటిందుకు. గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు జగన్కి సహకరించి జైలు పాలయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ అనేక మంది మళ్ళీ జైలు పాలయ్యేటువంటి లిస్టులో లైన్లో ఉన్నారు. కొంతమంది ఐపీఎస్లు జైలు పాలయ్యారు, కొంతమంది ఐఏఎస్ జైలు పాలయ్యేటువంటి పరిస్థితి, కొంతమంది మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ తప్పించుకోవడం కోసం అనేక మంది పారిపోవడం, అనేక మంది పార్టీలు మారటం, అనేక మంది శాశ్వతంగా రాజకీయాలను వదిలేయటం, అనేక మంది కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం, అనేక మంది ఆ తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, జగన్ అనేటువంటి ఒక 420
తను తప్పు చేయడమే కాదు, తనతో పాటు కొన్ని వేల మందితో తప్పులు చేయించి ఏదో అంటారు రాజ్యపీనుగా ఒంటరిగా పోదానండి, అంటే రాజు ఊరకే పోడు సచ్చిన తర్వాత తనతో పాటు అనేక మంది సావాల్సిందే, యుద్ధాల ద్వారా పోయినా లేదా ఏ రకంగా పోయినా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఒక్కడే జైలుకు పోడు, తనతో పాటు అనేక మందిని, కొన్ని వందల వేల మందిని ఇరికించేస్తాడు ఆ స్కాముల్లో, ఆ దుర్మార్గాల్లో, తప్పుడు పనుల్లో, ఆ అవినీతి పనుల్లో. ఇప్పుడు జగన్ కంటే ముందు వాళ్ళందరినీ పంపిస్తాడు. ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బుతోనో బలంతోనో న్యాయ వ్యవస్థలో కొంత ఉన్నటువంటి అవకాశాలని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఇతను మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు. తిన తప్పులకు సహకరించినటువంటి వాళ్ళు ముందు జైలు పాలవుతారు. ఇవాళ మరోసారి తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పని ఆధారాలతో దొరికిపోయింది.